వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని రాబడతారో అనేది చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు సాదృశ్యంగా ఈ అధ్యాయము మరి చక్కగా వివరించబడింది. వాళ్ళు దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా ద లాస్ట్ నైట్ వాళ్ళు చివరిగా గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళు విమోచించబడతారు. ఆ బానిసత్వం నుంచి, ఆ దాసత్వం నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఒక పని చేయాల్సి వచ్చింది. ఆ రాత్రి దేవుడు చెప్తాడు, మోషే అహరోనును పిలిచి చెప్తాడు, చెప్పండి మీరు వెళ్ళి ఇశ్రాయేలీయులకి మీరేం చేయాలంటే, మీరు ఒక గొర్రెల్లోనైనా మేకల్లోనైనా నిర్దోషమైనది ఒకటి తీసుకోవాలి. అది ఏడాదిదై ఉండాలి, అది మగదై ఉండాలి. ఈ 3 మాటలు అక్కడ స్పెషల్గా రాయబడతాయి. నిర్దోషమైనది, మచ్చలేనిది, డాగు లేనిది 10వ దినం మీరు తీసుకోవాలి. దాన్ని 14వ దినం వరకు దాన్ని ఉంచాలి. 14వ తేదీ రాత్రి సాయంకాలం దాన్ని చంపాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువకు వెళ్లే ముందు ఆ రీతిగా పరిశోధించబడతారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆయన పరీక్ష చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు గొర్రెను తీసుకొని వచ్చి ఇంటి ముందు పెట్టుకొని అది వధించబడాలి. పరీక్షిస్తూ ఉంటుంది, అదేనా మల్లు ఉందా, మచ్చుందా, డాగ్ ఉందా, పరిశోధిస్తూ ఉంటారు. 14వ తేదీ 14వ దినము దాన్ని వాళ్ళు వధిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎంత పరిశోధించినా ఆయనలో ఏ పాపం కనబడలేదండి, ఏ పాపం కనబడలేదు. పిలాతు అంటాడు, నేను నిర్దోషిని, నేను చేతులు కడుక్కుంటున్నాను, ఇంతలో ఏ పాపం నాకు కనబడలేదు. ఆ మాట బైబిల్లో రాయబడింది. హోల్ వరల్డ్, ప్రపంచమంతా తెలుసుకోవాలి. పాపం లేని దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు పాపం లేని దేవుడు. పాపం లేని దేవుని యొక్క రక్తము చేత మనం విమోచించబడ్డాం. రిడెంప్షన్, విమోచన అంటే బై బ్యాక్, తిరిగి తీసుకోవడం. ఒక బానిసత్వంలో మన వారు ఉన్నప్పుడు తిరిగి తీసుకోవడానికి మనం కొంత చెల్లించాలి, వెల చెల్లించాలి. ఆ వెలే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఏదో ధన్యులు ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడైనా విషయం, ఎలాగ విమోచించబడ్డావో, పాపం నుంచి నీవు నేను ఎలాగ విమోచించబడ్డామో, ఎంత వెల ప్రభు మన కోసం చెల్లించాలి. నిర్గమకాండం చదువుతున్నప్పుడు నేను చాలా, నా కళ్ళము నీళ్ళు వస్తూ ఉన్నాయి. మోషే అహరోనులు ఇశ్రాయేలు పెద్దలు పిలుస్తున్నారు, మీరు గొర్రెపిల్లని తీసుకురండి, ఒక కుటుంబానికి చాలకపోతే కుటుంబానికి సరిపోయే గొర్రెపిల్ల, ప్రక్క కుటుంబాన్ని మీరు కలుపుకోండి. ద హోల్ ఫ్యామిలీ, కుటుంబం అంతా విడిపించబడాలి. ఫరో అంటాడు, పిల్లలు వదిలిపెట్టేస్తానంటే మీరు మాత్రమే, లేదు, కుటుంబం అంతా ప్రభువుని ఆరాధించాలి. ఆ పర్వతం మీదకి వెళ్ళి మీ ఫ్యామిలీలో మీ పిల్లలు రక్షించబడాలి. మీరు మాత్రమే రక్షించబడితే సరిపోదు, హోల్ ఆఫ్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మొత్తం, నీ కుమారులు, నీ కుమార్తెలు, కుటుంబానికి సరిపోయిన గొర్రెపిల్లని మీరు తీసుకొచ్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకమంతటికి సరిపోయిన గొర్రె. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అని నీకు అర్థం కావట్లేదు ఈ భాష. అన్నాడు ఇస్సాకు కొండ మీదకి వెళ్తూ కట్టెలు మోసుకెళ్తూ ఉన్నప్పుడు తండ్రిని అడుగుతాడు, ఫాదర్ వేర్ ఇస్ ద ల్యాంబ్, దహనబలి గొర్రెపిల్లేది అంటే అబ్రాహాము అంటాడు, యెహోవాయే చూచుకొని. ఆ గొర్రెపిల్లని యోహాను స్వార్తలో ఆయన మానవుడిగా వచ్చినప్పుడు యోహాను చూపిస్తూ ఉంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నీ పాపము నా పాపం ఎంత నీచమైనవో, ఎంత దుర్వాసనతో కూడినవో, ఎంత పాపంతో కూడినవో, ఎంత వెల చెల్లించాల్సి వచ్చిందండి. వెండి బంగారాల చేత మనం విమోచించబడలేదండి దేవుని బిడ్డలారా. వెండి చేత బంగారం చేత మనం విమోచించబడలా. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు నిద్రపోకుండా కిందపడి ఏడుస్తావు. ద గాడ్, జీవము గల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మానవుడిగా తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా రావడమే ఒక గొప్ప సాక్రిఫైస్ అని చెప్తాను నేను ఎప్పుడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వములు ఆయన మాత్రమే ఉన్నారు. నో మ్యాన్ కెన్ రీచ్ హిమ్, ఎవరు సమీపింపలేరు. మోషే ఏ మానవుడిని చూసి బ్రతకలేడు, ఎవరు చూడలేరు ఆయన్ని. ఆయన సీనాయి పర్వతం వచ్చినప్పుడు భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఘోర శబ్దం, అగ్ని. ఇశ్రాయేలు అంటారు, మోషే మేము బ్రతకలేము, మేము ఆయనతో మాట్లాడలేము. అటువంటి దేవుడు
నూతన నిబంధనలు మానవుడిగా వస్తాడు. ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నారు, నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని ఇంటికి రాత్రి నీ కుటుంబానికి సరిపోయిన గొర్రెపిల్ల ఉండాలి, అది మగదై ఉండాలి, అది ఏడాదిది. యవన రక్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన చెల్లించారు. యవనుడిగా ఆయన ప్రాణం మన కోసం దారిపోస్తాడు. యెషయా గ్రంథం 53 ఎంత బాగుంటుందో. చూడనొల్లని వారు అయిపోయారు. ఆయన చూడటానికి ఇష్టం ఉన్నట్ల, స్వరూపం లేదు, సొగసు లేదు, తృణీకరించబడిన వాడయ్యాడు. ప్రపంచంలో ఎవ్రీవన్ అందరూ నెగ్లెక్ట్ చేశారు. ఆయన దేహం అంతా రక్తము కారుతూ ఉంటే తృణీకరించబడినవాడు, చూడనొల్ల వారు అయిపోయాడు. అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఏ మాత్రము సొగసు లేదు. మోషే చెప్తాడు, మోషే ఆ గొర్రెను తీసుకొని నువ్వేం చేయాలి, కాల్చాలి. నీళ్లతో వండినది నువ్వు తినకూడదు, ఉడికి ఉడకందేని తినకూడదు. రోస్ట్ చేయి ఆ గొర్రెను, తలను, ఆంత్రములను, కాళ్లను ప్రతి పార్ట్ విడగొట్టకుండా నువ్వేం చేయాలి, దాన్ని కాల్చాలి. కాల్చబడ్డాడు ప్రభు. ఆ రీతిగా నలగొట్టబడ్డాడు, రోస్ట్ చేయబడ్డాడు. ఆయన ఎముకలు విరవబడలేదు. ఇశ్రాయేల్ ఎంత సత్యమని కంపారిజన్ పోలిక మనం చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఎముకలు వేరు చేయలా, ఆ మాంసం వేరుగా తీసి వాళ్ళు కాల్చలా, టోటల్ బాడీ వాళ్ళు కాలుస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రతి చదవాలంటే టైం చాలు. దేవుని సేవకులు వాక్యం చెప్పాలి. మీరు తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్ర చేత పట్టుకొని మీరేం చేయాలి, బయలుదేరుతూ తినాలి, త్వరపడుచూ తినాలి, త్వరపడుచూ తినాలి. ఈ రాత్రి మీకు చివరి రాత్రి, త్వరపడుచు. పస్కా బలి. త్వరపడుతున్నావా దేవుని మందులో దేవుని యొక్క బల్లో చేయవేయడానికి? ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తే బల్లో చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఉదయకాలం ఒక సిస్టర్ నాకు ఫోన్ చేస్తున్నారు. ఒక యవ్వన అబ్బాయి అండి, 28 years, సడన్గా చనిపోయాడు, చంటి బిడ్డ. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సిస్టర్ అని చెప్తా ఉంది. త్వరపడాలి దేవుని బలలోను చేయవేయటానికి. త్వరపడుచూ తినాలి. చెప్పులు తొడుక్కో, నువ్వు సిద్ధపడు. ఇంక నువ్వు వెయిట్ చేయడానికి ఆలస్యం లేదు. ఆ రాత్రి నువ్వు బయలుదేరకపోతే, నువ్వు త్వరపడకపోతే నువ్వు ఉండిపోతావు అక్కడే, బానిసత్వంలోనే ఉండిపోతావు. ఈ లోపల సాతానుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నువ్వు రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వడు. ఒక రాత్రి బుడమేరు వచ్చేసింది ఇక్కడ ఈ ఏరియాలో. ఐ థింక్ 1987 అనుకుంటా నేను. అవును, మన చాలా చిన్న పిల్లవాడు, పాలు తాగుతున్న బిడ్డ. రాత్రి ఒక కేకన పడతా ఉంది ఏరియా అంతా. బుడమేరు వస్తూ ఉంది, ఇల్లు ఖాళీ చేయండి కోట్రస్ అని చెప్తా ఉన్నారు. దేవరాజ్ గారు 12 o'clock డ్యూటీకి వెళ్ళారు. చిన్నపిల్లలు పెట్టుకొని నేను మా అత్తగారు మావయ్య ఉన్నారు అనుకుంటాను, లేదా మావయ్య డ్యూటీ నాకు తెలీదు. చాలా నీళ్లు భయంకరం. ఇద్దరు కళ్ళతో లేచా నేను. నెహిమ్యాను భుజాన్ని వేసుకున్నా. మావయ్య అత్త పిల్లల్ని చెరువు చేపట్టుకున్నారు. సామాను సర్దుకోవడానికి టైం లేదు, బట్టలు పెట్టుకోవడానికి టైం లేదు. త్వరపడాలి మీరు. గబగబా నేను బాబు తీసుకొని బయటకు వచ్చా. చూస్తే నాకు కనపడతా ఉంది వాటరు చాలా ఉరవడిగా వస్తూ ఉంది. అదంతా అక్కడ ఇల్లుండే కాదు, అప్పుడు ప్రతి లోటస్ అయిపోయింది. నేను ఆలస్యం చేసినట్లయితే కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత ప్రవాహం అంటే నేను చెప్పలేను. బాబుని భుజాన్ని వేసుకొని ఉన్న పాటునే పిల్లల్ని చేతులతో పట్టుకొని నడిచి వచ్చేస్తా ఉన్నాం, అడుస్తూ ఉన్నాం. మేము ఆ ఐస్ ఫ్యాక్టరీ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి నీళ్ళంతా కూడా దాదాపు వస్తార్ నగరు, అయోధ్య నగరు, చర్చ్ ప్లేస్ అంతా నిండిపోయి కేదరాస్పేట కట్ట దాటి కోట్రస్ వైపుకి రైల్వే కోర్స్ వరకు వచ్చేసి ఒక్క క్షణం నేను లేట్ చూస్తుంటే ఆ మిడ్ నైట్ చీకటి రాత్రి అది నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఉన్నపాటునే బయలుదేరి ఎంత భయంకరమైన ప్రవాహము. నేను త్వరపడకపోతే, నేను నిద్రలో ఉంటే హోల్ క్వార్టర్స్ ఖాళీ అయిపోయి. చాలామంది ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి తెలుసు. దేవుడు చెప్తున్నాడు మోషేకి, మోషే త్వరపడుచు దాన్ని తినాలి. నేను అడుగు కట్టుకోండి, మీ చెప్పులు తొడుక్కోండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యవనస్తులారా, త్వరపడుతున్నారా? మరణం రాకముందే, ఒకవేళ ప్రభు రాకముందే చేదు కూరతో దాన్ని తినాలి.
దాన్ని తినవలసిన విధం ఏదనగా పులియని రొట్టెతో, పులియని పిండితో మీరు ఏం చేయాలి? రొట్టె చేసుకోవాలి. పులిసినది అంటే పాపం, పాపం లేకుండా, దుర్మార్గత లేకుండా, దుష్టత్వం చాలా రెఫరెన్స్ ఉదయకాలను చూపించాను లేకుండా పరిశుద్ధముగా ఆ యొక్క రొట్టె, కొంచెము పులిపిండి ఉంటే పిండి అంతా పులిసిపోద్ది. ఏ రీతిగా వచ్చాం మందిరానికి రోజు మనం? ఈ వారం పులిసింది ఏమైనా ఉందా మన ఇంట్లో, మన ఆత్మలో? బూతులు, ఎగతాళి మాటలు, ద్వేషము, అసూయ ఉన్నాయా మన హృదయంలో? పులిసిన పిండితో వచ్చి బల్లో చేస్తూ ఉన్నామా? నాకు చాలా దుఃఖం. ఉదయకాలం పైన క్లీన్ చేయమని పంపించారు. లార్డ్స్ టేబుల్ తీసుకొని కుర్చీల కింద పెట్టి వెళ్ళిపోయారు. దేవుడు అంటాడు, ఈ రాత్రి మీరు తినాలి, ఉదయకాలం వరకు అది మిగిలిందంటే కాల్చివేయండి దాన్ని, రేపు ఉదయం దాన్ని తినకూడదు. ఇట్స్ వెరీ హోలీ. దేవుని బల్ల అంటే కాళ్ళ కింద పెట్టుకొని, కుర్చీల కింద పెట్టుకొని విడిచి వెళ్ళడం ఎంత భయంకరం అండి! ఎలా ఆచరిస్తున్నాం? హృదయం పరిశుద్ధంగా ఉందా మంది? వారం అంతా ఇష్టానుసారంగా జీవించి, వారం అంతా పోట్లాడుకొని సమాధానం లేకుండా వస్తున్నావా? దేవుడు చెప్తాడు, పులిసినదేది మీలో ఉండకూడదు. పులిసిన పిండి మీరు తీసుకున్నట్లయితే కొట్టివేస్తాం మిమ్మల్ని ఇశ్రాయేల్లో నుంచి. ఒకవేళ బల్ల తీసుకుంటూ ఉన్నంత మాత్రం పరలోకానికి వెళ్ళాం మనం. పులిని జీవితంతో, పాపం లేని జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో పరువు బల్లో చేయవేయాలి. భయపడాలి. అలవాటుగా ఆచారంగా తీసుకోకూడదు. త్వరపెడుతున్నారంట ఐగుప్తీయులు. అమ్మో, మీ వల్ల మేము చనిపోతున్నాం, కమాన్ త్వరగా వెళ్ళిపోవాలి మీరు అంటే, ఇశ్రాయేలీలంట రొట్టె పిసుకుతూ తొట్టెల్లో వేసుకున్న మాట చదువుతాను మీకు. నిర్గమకాండము 12వ అధ్యాయము 33, 34 చదవండి. 12వ అధ్యాయం 33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పట్టుకొని పోయిరి. పిండి పిసుకు తొట్లతో, అది పులియక ముందే ఆ పిండిని తొట్లలో వేసుకొని మోసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నారు, మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఎంత గొప్ప రెడెంప్షన్ అండి! దేవుడు చెప్తాడు మోషే ఇశ్రాయేలు కుటుంబంతో సహా ఆ గొర్రెని చంపి ఆ రక్తాన్ని తీసుకొని ద్వారబంధం మీద పూసుకోవాలి. ఈ రాత్రి నేను విజిట్ చేస్తా ఉన్నా. నాకు ఇంటి మీద ఆ రక్తము కనబడకపోతే నేను ఆ ఇంటిలోనికి ప్రవేశించి ద ఫస్ట్ బార్న్, ఆ ఇంట్లో మొట్టమొదటిగా నేను హతము చేయబోతాను. హోల్ ఇజ్రాయెల్ పీపుల్ భయపడిపోతున్నారు. 400 years వాళ్ళు బానిసత్వంలో ఉన్నారండి. 400 సంవత్సరాలు. ఎంత గొప్ప ఆనందమో, విడుదల! ఆ రాత్రి వాళ్ళకి విమోచన దినం. కొన్ని లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు గొర్రెపిల్లను చంపి 10వ దినమున ఉంచి 14వ దినమున పరీక్షించి పరిశుద్ధమైన తీసుకొని దాన్ని చంపి ఆ పళ్ళములో వేసుకొని రక్తం ప్రతి ఇంటి ముందు గొర్రెపిల్లను చంపి ఆ ప్లేట్లో రక్తాన్ని తీసుకొని పూస్తూ ఉంటే ఈజిప్షియన్స్ అందరు చూస్తూ ఉన్నారు. ఐగుప్తీయులు అనుకుంటాను, ఏంటి వీళ్ళు? దేవుడు చెప్పాడు, రక్తము మీ ద్వారబంధం మీద కనబడిపోతే నేను హతము చేస్తాను. యేసయ్య రక్తము చేత మనం విమోచించబడకపోతే ఒకరోజు ఉగ్రత దినమున మనం కాలిపోతాం. ఎంత గొప్ప సత్యము! ఆనాడు కుటుంబానికి ఒక గొర్రెపిల్లను వాళ్ళు తీసుకున్నారు, కానీ ఈనాడు ప్రపంచమంతటికి సరిపోయినటువంటి గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సత్యము లోకమంతా తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. హెబ్రీ గ్రంథకర్త ఎన్ని అధ్యాయాలు ఎంత బాగా రాస్తాడో. కోడెల రక్తము చేత, ఆవుల రక్తం, కోడెల రక్తం, పశువుల రక్తంతో విమోచన లేదు. ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రజల పాపం కొరకు, తన పాపముల కొరకు రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపం లేనివాడు, తన పాపములకు అవసరం లే, మన పాపముల కొరకు ఆయన తను తానే అర్పించుకున్నాడండి.
ప్రధాన యాజకుడు అయితే గొర్రె రక్తాన్ని తీసుకెళ్ళాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు హీ హిమ్సెల్ఫ్ ఆయన రక్తాన్ని ఆయన తీసుకొని మనందరి పాపలకు ఎంత గొప్ప రక్షణ అండి, ఎంత గొప్ప విమోచన, ఎంత గొప్ప సత్యం ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు ప్రజలతో వాక్యం చెప్తూ, నన్ను తినువాడు నిరంతరము జీవిస్తాడు. ఆనాడు అరణ్యంలో మన్నా తిని చనిపోయారు, నన్ను తింటే నా రక్తం త్రాగితే నిత్యము జీవిస్తారు. తీసుకుంటున్నామా ప్రభు బలలో? వాళ్ళు అంటారు, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన శరీరం ఎలా తినాలి, ఈయన రక్తం ఎలా తాగాలి అంటాడు. ఆనాడు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద పూసుకొని మాంసం తింటారు. ఆ రాత్రి వాళ్ళు విమోచించబట్టమే కాదు, బానిసత్వం నుంచి విమోచించబట్టమే కాదు, కానీ 40 years అరణ్యంలో నడవడానికి దేవుడు శక్తి ఇచ్చాడంట. ఈనాడు మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం మనం చదవకపోతే, దేవుని వాక్యం ధ్యానించకపోతే మనం చచ్చిన వారం. ఈ దేవుని వాక్యము పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని నువ్వు దినదినము తిన్నట్లయితే బ్రతుకుతాం మనం, లేకపోతే మనం చనిపోతాం. శరీర సంబంధ మరణం కాదు, కానీ మన ఆత్మ చనిపోతుంది. మన్నా తిని చనిపోయారు వాళ్ళు. మన్నా తింటే వాళ్ళకి ఎంత శక్తి, కాళ్ళు వాయలేదు, చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు. ఈ వాక్యపు శక్తితో ఈరోజు మనం బ్రతకాలి. దేవుని వాక్యం చదువుతున్నామా? మనుషులు రొట్టె చేత మాత్రమే కాదు జీవించేది, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన. నేను అనేక సార్లు చెప్తాను, ఇందాక సిస్టర్స్ కూడా చెప్తాను, నా పిల్లలు ఉదయకాలం లేవాలి, కంపల్సరీగా ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యం చదవాలి. అయిపోయిన తర్వాత పర్సనల్గా ప్రతి ఒక్కరు వాక్యం చదవాలి. నేను గుంటూరు వెళ్ళాను మొన్న లాస్ట్ వీక్. నా పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్ లేసి వచ్చి నా ముందు మోకరిస్తారు. నేను అది ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాను. వాళ్ళు చదువుకుంటారు, 2 పెద్ద మగవాళ్ళు ఉంటారు. ప్రార్థన చేస్తాను, వాక్యం చదివిస్తాను. తర్వాత మీరు పర్సనల్ కూర్చొని వాక్యం చదవమన్నా వాళ్ళు, నాన్నమ్మ చదువుకున్నాం కదా, ఇది ఫ్యామిలీ ప్రేయర్. పర్సనల్గా మీ 2 వాక్యం చదువుకోండి, దూరం కూర్చొని. వెరీ స్మాల్ చిల్డ్రన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. గౌరవించాలి, దేవుని భయపడాలి, మనం జీవిస్తాం. ఐగుప్తులో తొలిచూలు మొదలుకొని పశువుల తొలిచూలు పిల్ల వరకు ఎవ్రీ హౌస్, ప్రతి ఇంటిలో మరణం. ఇశ్రాయేలు ప్రజల ఇంటి మీద ఆ రక్తము కనబడినప్పుడు దాటి వెళ్ళిపోతున్నారు. రేపు ప్రభు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎత్తపడతారండి. పరిశుద్ధులైన బిడ్డలు ఎత్తపడతారు, క్షణంలో ఎత్తపడతారు, విమోచించబడతారు. లేనట్లయితే విడిచిపెట్టబడతారు. దేవుడు న్యాయవంతుడు శిక్షించట్లో, అట్ ద సేమ్ టైం రక్షించట్లో ఆయన ప్రేమ గల దేవుడు. అవకాశం ఇస్తున్నాడు మన జీవితంలో, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. త్వరపడాలి, త్వరపడుచు దాన్ని తినాలి, పరిశుద్ధంగా ఆచరించాలి, చేదు కూరలతో తినాలి. ఉదయం వరకు మిగిల్చకూడదు, దాన్ని కాల్చివేయండి. ఉదయం వరకు మిగిలినట్లయితే మన్నా కూడా అంతే, ఏ రోజుకి ఆ రోజు మన్నా ఆత్రంగా కూర్చుకున్నారు, మరుసటి దినం వరకు కుళ్ళిపోయింది. అది దేవుని వాక్యంలో ఎంత సత్యం ఉంది. దేవుడు చెప్తాడు, తరతరాలకు మీరు దాన్ని మీరు ఆచరించాలి. మీరు కానానికి వెళ్ళిన తర్వాత ఆచరించాలి. మీ పిల్లలు అడుగుతారు, ఏంటి మమ్మీ ఇదంటే మీరేం చెప్పాలి? నాన్న, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాం మనం చాలా సంవత్సరాలు, ప్రభు విడిపించాడు. ఆ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని తలుపు మీద పూసుకున్నప్పుడు దేవుడు మనల్ని కాచాడు. దేవుడు ఈజిప్ట్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళ తొలిచూలను హతం చేశాడు, కానీ ఆ రక్తాన్ని చూచి ప్రభు మనం దాటి వెళ్ళాడు నాన్న అని చెప్పాలంట పిల్లలకి. యు మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్. ఈ బల్ల
చెప్పాలి నీ పిల్లలకు. యేసు ప్రభు యొక్క సాక్రిఫైస్, ఆయన శరీరము, ఆయన రక్తం తృణీకరిస్తున్నావా? భయపడుతున్నాం. ఈనాడు యవనులు ప్రభు లేకుండా చనిపోతే నేను చాలా దుఃఖపడతాను. నరకంలోకి వెళ్తున్నట్టుగా చూసి చాలా దుఃఖపడతాం. ఉచితమైన రక్షణ, వెల చెల్లించాల్సిన అవసరం లేదు. సులువు దగ్గరకు వచ్చి ప్రభా నేను పాపినంటే ప్రభు క్షమిస్తారు. ప్రభా నేను పాపినంటే ప్రభు క్షమిస్తాడు. ఎంత ప్రేమ గల దేవుడు. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆయన బల్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కిందకి వస్తూ ఉన్నావా? దేవుడు చెప్తాడు ఇశ్రాయేలుకి, ఇదిగో ఈ రాత్రి ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు, మీ ఇంట్లోనే ఉండాలి. తెగులు ఊర్లో సంచరిస్తూ ఉంది, ఎందుకంటే ఆ ఇంటి మీద రక్తం ఉంది. రాహాబు చెప్తారు, ఇదిగో తొగరగల దారం కట్టుకొని కిటికీకి, ఎరుకో మేము నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ దారం చూసి మీలను మేము విడిచిపెడతాం. దారం కట్టుకుంది, ఇంట్లో అందరినీ కూర్చుకుంది. వేగుల వాళ్ళు చెప్తారు, ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, మేము ఈ దేశానికి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఆ ఇంట్లో వాళ్ళు దాక్కున్నారు, బహుశా ప్రార్థన చేస్తున్నారేమో. రాహాబు యొక్క తల్లి, రాహాబు యొక్క తండ్రి, రాహాబు యొక్క అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ ఆ ఇంట్లో ఉన్నారు. బహుశా వస్తాడు ఎరుకోకి, రాహాబు లేకుండా చూసినప్పుడు తొగరగల దారం ఆ ఇంటి మీద వేలాడుతూ, కిటికీకి వేలాడుతుంది. దాన్ని చూసి అందరినీ బయట తీసుకొస్తారు. హోల్ జెరికో కాలిపోద్దండి, జెరికో మొత్తం కాల్చేస్తాడు దేవుడు. బైబిల్ ఏముందంటే, ఈనాటికి రాహాబు మన మధ్య, ఇశ్రాయేలు మధ్య నివసిస్తుంది. ఇశ్రాయేల్ దేశం వెళ్తే అదిగో రాహాబులను చూపిస్తూ ఉంటారు, ప్రాకారం మీద ఉంటుంది. దేవుని బిడ్డారా, దేవుని వాక్యానికి భయపడాలి. లోకంతో కాంప్రమైజ్ అవ్వబాక, లోకంతో స్నేహం చేయబాక, లోక పద్ధతులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టద్దు. బహు భయముతో పస్కాన్ని మనం ఆచరించాలి, భయంతో ఆచరించాలి. ముగిస్తున్నాను ఒక చిన్న కోరస్ పాడు. ఎంత ఘోర పాపులనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపులనైనా ప్రేమించునురారా, పాపభారము తరావా, పాదములపై పడవా, రక్షించుటలో, మన కోసం ప్రాణం పెట్టడంలో ఎంత ఘోర పాపినైనా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వేడ్చి పశ్చాత్తాపడినప్పుడు నేను క్షమించే దేవుడు. నీ పాపంలో నువ్వు చనిపోవద్దు, నువ్వు త్వరపడుచు బయలుదేరు, నీ నడుము కట్టుకో, నీ చెప్పులు తొడుక్కో, పరిశుద్ధంగా నీవు బలను ఆచరించు. ఆ రీతిగా చేయడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక.